Hi, hello everyone. This is Sai Ganesh Rayanchu and welcome back to Sai Ganesh Rayanchu vlogs. మంచి రోజు పెట్టరా రేషన్ రారా కొంచెం దగ్గర రారా అంత పెద్దగా ఉంటే పైపు సాగదు అనుకుంటున్నారా ఈయన వీటికైతే పేరు తమ్ముడైన కానీ ఒక్క పని చేత కాదు. ఎందుకు చేస్తాడు ఏం చేసినావు రియాలా? ఇప్పుడు వచ్చింది ఇక వీడు చూడు వాయమ్మ. ఈ పెద్ద మనిషి అయితే పని అంతా నేనే చేసిన అనుకుంటాడు, పని చేసింది లేదు పీకింది లేదు. ఏమిటికి రా పాపం ఇవాళ తమ్ముంది బర్త్డే ఉంది కానీ మొత్తం పనే చేయాల్సి వస్తుంది నిమజ్జనం కాబట్టి. నా పెళ్ళికి రావా? ఎందుకని? ఈ పెద్ద మనిషి చూసినారమ్మా, అందరం ఇప్పుడు వచ్చి ఇప్పుడు లేచి వస్తుంది ఏమనాలి. ఇప్పుడు వచ్చే మొదలు తిట్టంగా చేస్తారు చూసినారు పని. అబ్బా ఈడు చూడు ఇక మూత మరి. అయ్యా బాయ్ బోల్తే చిట్టన్నా ది గ్రేట్. ఏమైందన్నా? ఏమిటి పోయిర్రా? బేసిన్లు తేలేదారా మీరు? ఈ గిన్నెలు ఆడ తెచ్చిర్రా? బాబా భలే పని కాలే గారు నాయన. ఎక్కడిది ఈ పొరగాళ్ళు? వాళ్ళు వచ్చి మన వంట మాస్టర్లు. ఎన్నడన్నా వీళ్ళు పని చేసారో లేదో తెలియదు కానీ ఈ రోజుకి మాత్రం చాలా కష్టపడుతుంది తమ్ముళ్ళు. మాత్రం సెల్లు పడుకొని తిరిగి బాగానే చేస్తారు కానీ సాయంత్రానికి ఉంటుంది అందరికి దెబ్బ. కుర్రోళ్ళు పని బాగా చేస్తారే మన వాళ్ళు, అనుమానం లేదు. పెద్దను అయ్యండి, అదేనా పద్ధతి? అసలు నిజంగా మామిడి పని చేస్తున్నాను, నాకు తట్టుకోలేకపోతున్నది. వీడు ఎన్నడన్నా చేయడు. పవను, అరే పవన్, నీకేమొచ్చిందరా కష్టం బర్త్డే బాయ్? ఇది పుర్సాద్ గుసురిగా ఏం పని ఉంది? ప్రసాదం కోసమే కదా. దావతాడా ఇవ్వాలా? దావతాడు ఇవ్వాలా? అరే దేవుని పండక్కి నీ దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమనంటే పని అంతా నేనే చేసిన అంటాడు. ఏంటికిరా? వీడియో కోసం వచ్చింది, ఒక్కనాడని పని చేసింది లేదు ఇలా. ఇదైతే మెయిన్ మోతబరి వీడియోలో. దాంట్లో అయితే ఎన్నడరా నువ్వు పని చేసింది ఇన్ని రోజుల పేరు మీద? ఈడు చూడమ్మా, అబ్బా నాకు జ్వరం వచ్చింది, ఇంతసేపు గోళీలు వేసుకుని అయినా సరే నేను పని చేస్తున్నా.
शंकर जी का बेटा गाड़ी में बैठा తమ్ముడు కరేపాకంట మతే మా అధ్యక్షులు యాడా ఈడరా ఏయమ్మా ఇక చూడమ్మా ఈ పొయ్యిలు తెచ్చిరంట ఇగో మా హెడ్ అది నేనేనా చాచాదా మామా కొబ్బరికాయ కొట్టాలనా కొబ్బరికాయ కొడతారా రండి రండి పుట్టినరోజు నాటకం చేసినారు ఇగో మా అయ్యగారు తర్వాత అయ్యగారు ఆయన మూడో ఎడ్డు అది పెద్ద ఎడ్డు చాలా హెల్ప్ చేసా ఈసారి సైల్ మాయ చాలా బాధ అవుతుంది మా గణేష్కి ఈరోజు లాస్ట్ డే నిమజ్జనం డే పూజ జరుగుతుంది తాతగారు పూజ మీద కూర్చుంటారంట అగో మంజుల పెద్దమ్మోళ్ళు రవి పెద్దనాన్నోళ్ళు ఎంత మనిషి ఇక్కడ ఉండుగా ఇంకేం బాధ తిరుమల ఈజీగా పిల్లగాళ్ళు ఒకటే కష్టపడుతున్నారు ఇలా అన్నదానం ఉంటాడు పోయిద్దాం పవన్ గారు పులిహోర शंकर जी का बेटा गाड़ी में बैठा इक दूसको ना पाटा राम राटा शंकर जी का बेटा गाड़ी में बैठा इक दूसको ना पाटा राम राटा पोरలంతా కలిసి మీటింగ్ పెట్టినాం కట్టల్ కట్టల్ చందాలు తెచ్చి హుండీ లేసినాం పహల్వాన్ గణేష్ తెచ్చి మండపంలా గుసబెట్టినాం మా గల్లీ కా గణేష్ రు గణపతి పప్పా మోరియా పూరే మికే బోలో రే గణపతి పప్పా మోరియా గల్లీ కా గణేష్ అరే మా గల్లీ కా గణేష్ రు గణపతి పప్పా మోరియా గల్లీ కా గణేష్ This is Rahul the Blinkan! అయ్యగారు పక్కన ఉండే అనుమానం లేదు ఒకటే అయ్యగారు మనకి ఇంకేది ఈసారి కొద్దిగా డిస్పాయింట్ అయింది అందుకే ముందర పడింది కష్టం ఎవరు ఎక్కువైతే చూడాలి
అబ్బా సగం టెన్షన్ అయిపోయిందమ్మా పులిహోర చేయడం అయిపోయి. మళ్ళా గిన్నెలు కడిగే డ్యూటీ కూడా తమ్మునికి వచ్చింది ఆ బర్త్డే బాయ్కి. ఈ పెద్ద మనిషి ఉన్నాడు, హెడ్ అంటాడు, ఏం పని చేయడు. అది ఇక చూసిరా పని అయిపించుకొని ఎంత నిమ్మలంగా ఉన్నారు మా వాళ్ళు. ఏ పెద్ద మనిషి అంటే ఇట్టుండాలి, కండ వేసుకోవాలి దేవునికి. ఈ మాత్రం పని చేయకపోతే కష్టమే. అలా కూర్చురా. చెక్ బుక్స్ ఇట్లా ఇట్లా పంబులు తెచ్చి తడకలు కట్నం, టెంట్ హౌస్ పోయి లైటింగ్ తెచ్చినాం, బంతి పూల మాలలు కట్నం, కింటలి కొబ్బరికాయలు కొట్టాం. కల్లిక గణేష్ మా కల్లిక గణేష్. పొద్దున్న లేచి లడ్డూలు చేసినాం, పల్లీలేసి పులిహోర చేసినాం, మండికి పోయి పండ్లు తెచ్చినాం, నైవేద్యంగా స్వామికి పెట్టాం. ఆరిపోకుండా దీపం రోజు పెట్టినాం, గట్ట కొట్టుకుంటూ మేమే హారతి ఇచ్చినాం. స్వామి మెళ్ళ దండలు వేసి దండాలు పెట్టి దీవెన తీసుకుందాం. గణపతి పప్పా మోరియా కల్లిక గణేష్, గణపతి పప్పా మోరియా కల్లిక గణేష్. అరే పూరే మిల్కే బోలో గణపతి పప్పా మోరియా కల్లిక గణేష్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఆర్ గణేష్ ఇస్ సూపర్ స్టార్. ఇండోర్ కట్టాలి ఇవన్నీ ఉంచుదాం. ఓకే సైడ్ కట్టుకుంటే మంచిగా ఉంటుంది. కలర్ కలర్ కోటికి పోయి కుర్తలు కొన్నాం, నెత్తికి మొత్తం రిబ్బన్లు కట్టాం, పెద్ద పెద్ద జెండాలు కొన్నాం, జై అంటూ గాలిలు బిదాం. కల్లిక గణేష్ మా కల్లిక గణేష్. అరే డీజే పెట్టి లొల్లే చేసినాం, మహారాష్ట్రకెళ్ళి బ్యాండ్ తెప్పించినాం, డీజిల్ పోసి జనరేటర్ పెట్టాం, తోపు జులూస్ మేమే తీసినాం. ఈ ఏడాది బాయ్ బాయ్ చెప్పి పోయి రావయ్యా, అగ్లే సాలి शीशाने से लौट के आना, हम तो मिलके चिल्ला चिल्ला के शोर मचा के जोर से नाचेंगे. గాలిలు బిదాం. కల్లిక గణేష్ మా కల్లిక గణేష్. అరే డీజే పెట్టి లొల్లే చేసినాం, మహారాష్ట్రకెళ్ళి బ్యాండ్ తెప్పించినాం, డీజిల్ పోసి జనరేటర్ పెట్టాం, తోపు జులూస్ మేమే తీసినాం. ఈ ఏడాది బాయ్ బాయ్ చెప్పి పోయి రావయ్యా, అగ్లే సాలి शीशाने से लौट के आना, हम तो मिलके चिल्ला चिल्ला के शोर मचा के जोर से नाचेंगे. మా కల్లిక గణేష్ रो गणपति पप्पा मोरिया कल्लिक गणेश रो गणपति पप्पा मोरिया कल्लिक गणेश. अरे पूरे मिलके बोलो रे गणपति पप्पा मोरिया कल्लिक गणेश. అనుకో రాదండి ఇంకా.
దేవుడి పాట 5000. జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగ చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ 5000 పదాలు. అప్పయ్య గారికి లడ్డు పోయిందండి. 23,000 పదార్లు అప్పయ్య గారికి లడ్డు పోయింది. దేవుడి యొక్క కలశాభిషేకం మరియు పట్టు వస్త్రాల పాట జరుగుతుందండి. దేవుడి యొక్క పట్టు వస్త్రాలు కలశాభిషేకం రెండు కలిపి దేవుడి పాట 516 రూపాయలు. ఆయనకి పర్వతారి గారి పాట 1000 పదార్లు. దేవుడి యొక్క కలశాభిషేకం మరియు పట్టు వస్త్రాలు ఆయనకి పర్వతారి గారి పాట 1000 పదార్లు. 1000 పదార్లు పోతే దొరకదు. చెమ్ము పైకి లేవు. మా ఊర్లో ఖచ్చితంగా వినాయకుడిది కానీ ఇంకేం అయినా సరే ఫస్ట్ వచ్చి హనుమాన్ దగ్గర ఆ కొబ్బరికాయ కొట్టుకొని కానీ మేమేం స్టార్ట్ చేయమండి. అది మా పద్ధతి. ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ అనుకోండి. ఇంకా ఈయన మా కయ్యగారు ప్రతిసారి నాగైపోయినా జై శ్రీరామ్ జై శ్రీరామ్. మందు బావిలోన మృతివయ్యా మందు బావిలోన మృతివయ్యా శ్రీశైల కొండల్లోన సాక్షివైనవయ్యా
వితౌట్ డీజే మాట్లాడుకోవద్దబ్బా. వితౌట్ పెడతాడు ఆడు అవతల పెట్టు, నేను గాయాల్సి వస్తుంది ఇక్కడ డ్యాన్స్ చేసేది వదిలిపెట్టి. ఏంటి బాధ? దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వీడియో మొత్తం తీయలేకపోయినా, అంటే మన గణేష్ నిమజ్జనం చేసేది కానీ కాలువలో అంతా తీయలేకపోయినా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఆడికి చాలా లేట్ అయింది. వీడియో కూడా చాలా లెంత్ వచ్చింది. ఆల్మోస్ట్ 4 o'clock అయిపోయింది అనుకుంటా నిమజ్జనం అయ్యేసరికి. సారీ, మొత్తానికి అయితే వీడియో ఇంతటితో అయిపోతుంది. అండ్ సైనింగ్ ఆఫ్ మీ సాయి గణేష్ రాయంచు. Please do subscribe to Sai Ganesh Rayanchu Vlogs.